సహజంగా పిల్లలపై చాలా ప్రేమ అందరి తల్లిదండ్రుల్లో ఉంటుంది. కానీ ఈరోజు చూసుకుంటే రాధా గాయత్రి వ్యవహారం కొంత భిన్నంగా ఉన్న పరిస్థితి ఉంది. వాస్తవానికి తల్లిదండ్రులకు ఎంతో ప్రేమగా పిల్లల్ని తల్లిదండ్రులు చూస్తారు. కానీ చూస్తే తల్లిదండ్రులకి ఆమె ఎంతో ప్రేమగా చూసే ప్రయత్నం చేసినట్టు అపార్ట్మెంట్లో ఉన్న వారి మాటలు బట్టి మనకు తెలుస్తుంది. అక్కడ చిన్నబుషువాడలో చాలామందితో మాట్లాడితే తండ్రికి మంచి ఇల్లు ఉండాలి, ఆ ఇంట్లో వారు హాయిగా ఉండాలి, ఇట్లాంటి ప్రయత్నం ఆమె చేశారని వారి మాటల్లో చెప్తుంది. ఈ దశలో ఒక రకంగా మనకి కొంత బాధాకరం. ఒక మరణించిన కూతురు విషయంపై చాలా వరకు తల్లడిల్లిన కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. సత్యవతి గారు, అలాగే సుధాకర్ గారు, రాధా గాయత్రి తల్లిదండ్రులు వీరు విజయనగరం జిల్లా జామి మండలంలోని మామిడిపల్లి అనే గ్రామంలో వారి స్వగ్రామంకి ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడే రాధా గాయత్రికి సంబంధించిన అంత్యక్రియల ప్రక్రియ కూడా బుధవారం జరిగింది. అమ్మ నమస్తే. అంటే ఇది ఒక బాధాకరం, అంటే మా ఇంట్లో కావచ్చు ఎవరింట్లోనే ఇట్లాంటి అంశం అప్పుడు మాట్లాడాలంటే కొంత బాధ ఉంటుంది. కానీ తప్పదు, సమాజానికి తెలియాలి, మీ ఆవేదన బయట ప్రపంచానికి తెలియజేయాలనే క్రమంలోనే నేను మీ దగ్గరికి రావడం జరిగింది. అమ్మ పాపతో ఎట్లా ఉండేది మీకు అనుబంధం? అంటే సహజంగా ప్రతి తల్లికి ఉంటుంది, మీకు ఎట్లా ఉండేది? నా పాపే నా ప్రాణం, దాని ప్రాణమే నేను, నా ప్రాణమే అది. నాకు లేక ఒక పాప, అది పంచ ప్రాణాలతో పెంచుకుంది. అది నడిస్తే దాని కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటాయి అనే దీంతో పువ్వుల్లో పెట్టి పెంచాము. మా ఫ్యామిలీ మొత్తం మా ఫ్యామిలీ అందరూ దాన్ని అంత అపురూపంగా పెంచారండి. అలా ఎవరు పెంచరు. అలాగే మా పిల్ల కూడా మమ్మల్ని అంతలాగా చిన్న పెద్ద అని తేడా లేదు, అంత అపురూపంగా వాళ్ళ నాన్న కుడిభుజంలాగా ఉండేదండి. ఆడపిల్లైనా మగపిల్లడైనా అదే. దాని వయసుకు తగ్గట్టు పనులు చేస్తూ ఉండేది. వాళ్ళ నాన్నని ఎంత బాగా చూసుకుండేది. అమ్మా నీకేంటి కావాలి అని అడిగి నోట్లో మాట ఉంటే చేసేదండి. అది చిన్న వయసులోనే స్కూటర్ నేర్చుకుంది. వాళ్ళ నాన్నని తీసుకెళ్తుండేది ఎక్కడికైనా. కారు డ్రైవింగ్ చేసి, డాడీ నేనున్నాను, నీకు భయం లేదు, డాడీ నేను అన్ని చేస్తాను. మాకైతే ఏమీ తెలియదండి. ఇది నాకు ఫోన్పేలు కానీ ఫోన్లోనే ఏమైనా చేయడం కానీ మాకేం తెలియదండి. దాన్ని టీవీకి వేయడం కూడా మాకు తెలియదండి. టీవీలో డబ్బులు వేసుకోవడం కూడా మాకు తెలియదండి. అమ్మ టీవీ ఆగిపోయింది, నేను చేస్తాను, కంగారు పడకండి. అలా నా తల్లి మా ఇద్దరిని అంతలా పెంచి మా ఇద్దరిని దాని పిల్లల్లా చూసుకున్నదండి. దాని పిల్లల్లా చూసుకుని మాకు తెలియదండి. పెళ్లి చేసుకుంటావా అమ్మ మేము అడిగాము దాన్ని. అలాగే అమ్మ చేసుకుంటాను, మీకు నచ్చాలి, అందరికీ నచ్చే సంబంధం తప్ప నాకు నచ్చింది నేను చేసుకోను అని చెప్పింది. సరే అన్న. మా పక్కనే 14 ఏళ్ళు మాకు వాళ్ళకి పరిచయం. వాళ్ళు ఉన్నారు. ఆవిడ అన్నారు, మా చెల్లెలు గారు అబ్బాయి ఉన్నాడండి, మంచివాడు, గాయత్రిని నేను 14 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. మా అమ్మాయి పేరు రాధా గాయత్రి అండి. 14 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఆ అబ్బాయికి ఇచ్చి చేద్దాము, చాలా మంచివాళ్ళండి అని. సరేనండి అన్న. ఆ అబ్బాయిని కూడా అడిగాము, మా పాపని అడిగాం. సరే నచ్చుకున్నారు ఇద్దరుని. ఆ అబ్బాయి కూడా నేను ఇష్టపడ్డానండి. నాకు ఈ అమ్మాయి తెలుసు, 14 ఏళ్ళు. వాళ్ళ చెల్లి ఆ పిల్లడికి అక్క, మా పాప, ఇద్దరు ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు ఒకటే కాలేజీ. అలాగేనండి అన్నారు. పెళ్లి వరకు వచ్చాం, పెళ్ళి అన్నీ చేసుకున్నాడు, అన్నీ బాగానే అయ్యాయి ఇంతవరకు. ఆ పిల్లడి మీద మాకు అప్పుడు ఏమీ తెలియదండి ఇలా అనేసి. అప్పుడే తెలుసుంటే మేము చెయ్యం. ఆ తర్వాత నా పిల్ల చెప్పడం మొదలు పెట్టిందండి. పెళ్ళి అయిపోయిన తర్వాత హైదరాబాద్లో ఉండేది, ఉద్యోగం దాన్ని. వాడికి పూణేలో జాబ్, ఢిల్లీ ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలని ఫస్ట్ వాళ్ళు కండిషన్ పెట్టారు. అది ఓకే అందండి మా అమ్మాయి. నేను ఢిల్లీకి పెట్టేసుకుంటాను, వచ్చేస్తానని. ఇవాళ రేపు ఉద్యోగాలు ఇలా పెట్టగానే అలా వచ్చావు కదండి. వచ్చింది, దానికి పెట్టుకుంది, ఢిల్లీకి వెళ్ళిపోతాను. ఆ వెళ్ళే లోపు నువ్వు హైదరాబాద్లో ఉండి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వీడియో కాల్ చెయ్యి. నీ బండి మీద అండి, దానికి బండి కొన్నాం మేము, బండి మీద వెళ్ళేది దగ్గరే, రాత్రులు క్యాబ్ అంటే భయం అనేసి వాళ్ళ నాన్నగారు, దానికి 4 కిలోమీటర్ల దూరంలోనే, ముందు క్యాబ్లోనే వెళ్ళేది, తర్వాత బండి కొన్నది వాళ్ళ నాన్నగారికి కొంది. అది పెళ్ళయ్యి వెళ్ళిపోతాను డాడీ, నా బండి నీకోసం, నీది పాత బండి అయిపోయింది కానీ వాళ్ళ నాన్నగారికి బండి కొంది. అక్కడ కొంది, నేను వాడి నీకు ఇస్తాను డాడీ అంది. అలాగే అమ్మ అన్నాం. అంతే. ఆ బండి మీద వెళ్తూ ఉంటే వీడియో కాల్ చేసి, పెళ్ళైన తర్వాత అనుమానం పెడకూడదు కదండి, నీ వెనకాతలు ఎవడున్నా, ముందు ఎవడున్నా అడిగేవాడు. బండి మీద వెళ్ళేటప్పుడు ఏంటి ఈ పిల్లడి బిహేవియర్ ఇలా ఉంటుందా అనుకునేది నా కూతురు. అంతే. అవి బాధపడలేదండి. అది ఎప్పుడు వెళ్ళేది, ఆఫీస్కి వెళ్ళి వచ్చేది. ఆఫీస్లో కూడా వెళ్ళి కూర్చోగానే వెనకాతలు వీడియో కాల్ చేయి, ఎవడున్నాడు వెనకాల, ముందు ఎవడున్నా,
ఇదేంటి ఇలాగా అని నాతో ఒకసారి అడిగింది. అమ్మ ఇప్పుడు పిల్లల మెంటాలిటీ అలాగే ఉంది. వాళ్ళు కల్చర్ అలాగే ఉంటున్నది కాబట్టి సర్దుకోవాలి మనమే అని చెప్పానండి దానికి. అలాగే అమ్మ అంది. అలా కొన్నాళ్ళు గడిచిపోయిందండి. బానే ఉన్నారు అనుకున్నాం. ఆ అబ్బాయి అక్కడ, ఇది ఇక్కడే ఉండేవారు తప్ప వాళ్ళిద్దరూ కలిసి 10 రోజులు కూడా ఎప్పుడూ లేరండి. వాళ్ళకి ఆఫీసు, దీనికి ఆఫీసు. వెళ్ళలేదు, ఎక్కడ ఉండలేదు. ఢిల్లీ వెళ్లారు. ఓ 15 రోజులు ఉన్నారు. అంతే. అయిపోయింది వచ్చేసారు. ఆ తర్వాత ఒకరోజు ఏం చేసిందంటే మా మేనత్త గారికి చాలా సీరియస్‌గా ఉందని ఓ టెలిగ్రామ్ వచ్చింది. దానికి ఫోన్ వచ్చింది. తను మాతో వచ్చేసింది. దానికి ఆఫీస్ బ్యాగు అక్కడ వదిలేసి వచ్చేసిందండి. ఈ అబ్బాయి ఉన్నాడు అప్పుడు అక్కడ. తను వెళ్ళిపోతాడు పూణే. మేము ఇటు వచ్చేస్తున్నాం అన్నప్పుడు ఆ అబ్బాయి ఉండిపోయాడండి నైటు. ఉండిపోయి జీపీ ట్రాగర్ ఉంటుంది కదా! ట్రాకరా నాకు అది తెలీదు. అలాంటివి కూడా మాకు తెలియవండి ఏమీని. అది చిన్నది బ్యాగ్ కన్నం పెట్టి అందులో పెట్టేసాడండి అది. పాపకి తెలీదండి అలా జరిగిందని. ఇక్కడి నుంచి ఇవన్నీ అయిపోయాక వెళ్ళిపోయింది. ఇది చాలా బాధతో వెళ్ళిపోయింది. ఆవిడ చాలా మమ్మల్ని బాగా చూసేది. ఆవిడ చనిపోయింది. సరే ఆ బాధలో వెళ్ళిపోయింది మా పిల్ల. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫీస్‌కి వెళ్ళాక తెలిసింది. ఒకరోజు సైలెంట్‌గా ఆఫీస్ ఉంటే అది కీ కీ కీమని సౌండ్ వచ్చిందంట. వాచ్‌మ్యాన్ ఉంటాడు కదండీ! అతను వచ్చి గబగబా అడిగాడంట. ఏంటమ్మా ఇది? ఎక్కడ వస్తున్నదని. దీని బ్యాగ్‌లో వచ్చేసరికి దీన్ని అరెస్ట్ చేస్తామని అందరూ వచ్చారంటండి పోలీసులతో సహా. అమ్మా ఏంటిది నాకేం అర్థం రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి అడిగింది. నాకు అర్థం కావట్లేదమ్మా. దాని కొలీగ్స్‌కి ఫోన్ చేస్తే వాళ్ళందరూ వెళ్ళారు అక్కడికి. వెళ్ళి ఏంటమ్మా ఇది ఏంటంటే వాళ్ళన్నీ దాన్ని చెక్ చేసుకుని అంటే అది ఆఫీస్ టు ఆఫీస్ ఏవైనా మెయిల్స్ వెళ్ళిపోతాయేంటో అనేది అలా అనుకున్నారంట. కాదు వాళ్ళ హస్బెండే పెట్టాడు. ఈ అమ్మాయి మీద అనుమానం వచ్చింది. అనుమానంతో పెట్టుకున్నాడు అనేసి అమ్మ ఇదేంటి ఇలా చేశాడు వాడు. వాడికి వెంటనే ఫోన్ చేసి నేను చేయలేదు అని మాటే చెప్పుకోవచ్చు. అలా అంటే ఈయన నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు పోలీస్ కంప్లైంట్ చేస్తామండి. మేము చేస్తామనే గాబరాలో తను వచ్చి మొత్తం తారుమారు చేసేసాడండి. చేసి ఏదీ లేకుండా చేసేసాడు. కామ్ చేసుకున్నాడు. సరే అయిపోయింది. అప్పుడు అమ్మ పోన్లే వాడు పాపాన వాడే పోతాడు అన్నది నా కూతురు. వదిలేసాం ఇంకెందుకని. అది అయిపోయింది. ఇంకా అస్తమాటికి ఢిల్లీ వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు ట్రాన్స్ఫర్ పెట్టుకుని ఢిల్లీ వెళ్ళిపోయింది. వెళ్ళాక వాళ్ళ అత్తగారు, మామగారి దగ్గర ఎంత చక్కగానో చూసుకుంటారు వాళ్ళు. వాళ్ళలా ఎవరు చూడమేమో మాలాగే చూస్తారు వాళ్ళు. ఈ అబ్బాయి ఫోన్ చేసి అస్తమాను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? క్యాబ్‌లో ఎవరు కూర్చుంటారు? ఆఫీస్ క్యాబ్ అండి. వారానికి ఒక్కసారే వెళ్తుంది అమ్మాయి బయటికి. ఆ వెళ్ళేటప్పుడు ఆఫీస్ క్యాబ్‌లో నలుగురు మధ్యలో కూర్చొని వెళ్తుంది. ఎవడు కూర్చున్నాడు? పక్కనెవడు? ఇటెవడు? అటెవడు? ముందు నువ్వు వీడియో కాల్ చేసి నాకు చూపించాలి. అదేంటి తెల్లవారు ఎక్కుతారు, ఎవరి పనులు వాళ్ళు పడుకుంటారు అన్నా వినేవాడు కాదంట. చాలా ఇబ్బంది పెట్టేవాడంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫీస్‌లో కూడా ఇదే బాధంట. రోజుకి మొత్తానికి కనీసం ఒక 20 సార్లో, 30 సార్లో వీడియో కాల్లే చేసేవాడంట. నేనేమి ఆఫీస్ చేస్తాను అని వాళ్ళ అత్తగారు, మామగారు కంప్లెయింట్ చేసింది నా కూతురు. వాళ్ళు తిట్టారు, వాళ్ళు కొట్టారు వాళ్ళ అబ్బాయిని. అన్నీ చేశారండి. ఇంత శాడిజం, ఇంత సైకో అనేది మాకు ఆ పిల్ల ఇప్పుడిప్పుడు చెప్పిన తర్వాత తెలిసిందండి. ఇప్పుడు టూర్ వెళ్ళారు. వెళ్ళినప్పుడు కూడా నేను అడిగానమ్మా వాళ్ళ అత్తగారిని పర్సనల్‌గా అడిగాను. ఏమండి వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారు? వాళ్ళు బాగుంటేనే పంపించండి లేకపోతే వద్దు అంటే, నేను అదే అడుగుతానండి. వాళ్ళు ఏమనుకుంటారో అన్నది ఆవిడ. ఏమనుకోరు రాత్రి అడుగుతాను. అలా అంటేనే పొద్దున్న వెళ్తారు అన్నారండి. 13వ తారీఖున శుక్రవారం ముందు రోజు రాత్రి అడిగిందిట. బాగానే ఉన్నారు. ఆ అమ్మాయి కూడా చెప్పిందంట. లేదు బాగానే ఉన్నాం అన్నారట. అంతే వెళ్ళిందండి. తీసుకెళ్ళాడు. అమ్మ ఎక్కడి నుంచి బయలుదేరారు ఇద్దరు? అంటే గురుగావ్ నుంచి బయలుదేరారా లేకపోతే అంటే వీళ్ళు ఢిల్లీలో అమ్మాయి ఉంటుందా? ఢిల్లీలో ఉంటుందండి. ట్రాన్స్ఫర్ ఫిబ్రవరిలోనే ఢిల్లీకి పెట్టుకుందండి. మేమిద్దరు వెళ్ళాము, తీసుకెళ్ళి దింపామండి. ఢిల్లీ తీసుకెళ్ళి అత్తగారు, మామగారికి అప్పచెప్పేసాం. శ్రీచరణ్ కూడా పూణే నుంచి ఢిల్లీ లేదు, శ్రీచరణ్ ఢిల్లీ పూణేలోనే జాబు. ఆ ఎలా అబ్బాయి ఉన్నాడు? ఇప్పుడు 5వ తారీఖుని ఢిల్లీ వెళ్ళాడండి అబ్బాయి. వాళ్ళంతా గారాబంగా చూసుకుంటున్నారు. ఈ చిన్నదే కదా అని మేము సర్ది చెప్పేవారు నా కూతురికి తప్ప వద్దమ్మా వచ్చి అని ఏ రోజు చెప్పలేదండి. అది ఫైనల్గా చెప్పడం ఏంటంటే నిన్న నిన్న రావాలండి. నా కూతురు నిన్న మా ఇంటికి రావాలి. చెప్పింది అమ్మా నేను వచ్చానంటే 2 నెలల వరకు మొహం తెచ్చుకుని వస్తాను. మీ అందరితోనే కూర్చొని మాట్లాడతానమ్మా. మాట్లాడి మీరు ఏ నిర్ణయం చెప్తే అదే తీసుకుంటాను అని చెప్పిందండి నా కూతురు నాకు. ఏమమ్మా అన్నాను. ఎందుకో నాకు అలా అనిపించింది. మేము వస్తాము అని. ఈ మధ్యలో నా అబ్బాయి బర్త్డేకి వెళ్తున్నారు అని వాళ్ళ అత్తగారు చెప్పారు.
వెళ్తున్నారు, బాగానే ఉన్నారా అండి అని అడిగాను. బాగున్నారండి అన్నారు ఆవిడ. అని ఏమీ లేదండి బాగానే ఉంటారు అన్నారు. వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందో ఏమీ తెలియదు. వెళ్ళేటప్పుడు ఫోన్ చేసి నన్ను చూడకుండా ఒక్క నిమిషం ఉండదండి నా కూతురు. నాతో మాట్లాడకుండా తెల్లవారింది అంటే దాని ఫోనే నాకు. నా ఫోన్ చేసేది లేకపోయినా అది చేసేస్తుంది. ఎక్కడున్నావు అని అడుగుతుంది. అలాంటిది చెప్పింది, అమ్మా ఇలా వెళ్తున్నాం చూడు అని చూపించింది పిల్లడిని, దాన్ని అత్తయ్య గారు వెళ్తున్నాం అని. అంత న్యాగ్గా అంత తెలివిగా చెప్పినప్పుడు మనం ఎలా తప్పుపడతాం అనుకున్నాం. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వాడు ఇలా చేస్తాడని అనుకోలేదండి. నా కూతుర్ని వాడే చంపేశాడు. ఇది మాత్రం నేను ఎక్కడ చెప్పమన్నా చెప్తాను. వాడంత శాడిస్ట్ అండి. వాడు అన్ని బాధలు పెట్టాడు, మానసికంగా బాధ పెట్టాడు అంతే. ఇంట్లో ఉండి కొట్టి తిట్టి బాధలు పెడితే పోను వేరే ఉంటాయి. ఈ ఫోన్లోనండి వాడికి వీడికి పరిచయం, వాడితోని వీడితోని అంటకట్టేవాడంట. వాడితో నువ్వేం మాట్లాడు, నువ్వెందుకు ఇలా తయారయ్యావు? శుభ్రంగా పౌడర్ రాసుకుని బొట్టు పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళేది. అమ్మ అలాంటి కూడా లేకుండా చేసేస్తున్నాడు అన్నది. ఎలా వెళ్తానమ్మా ఆఫీస్కి? నేను తయారయ్యి వెళ్ళకపోతే లిఫ్ట్కి రాసుకుని వెళ్తే నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడతానమ్మా, అందుకోసం రాసుకుంటాను కానీ అందం కోసం కాదనేది నా కూతురు. అలాంటి నా తల్లిని, బంగారు తల్లిని పొట్టను పెట్టుకున్నాడు వాడు. నాకు న్యాయం కావాలండి, అంతకన్నా నేను ఇంకేం చెప్పలేను. ఇదే మాకు జరిగింది. నా కూతురు చెప్పింది, వచ్చి చెప్తానమ్మా మా అందరికీ అని చెప్పిందండి. మా అందరితోని మాట్లాడుతుందమ్మా. తాతగారు మా అమ్మ వాళ్ళందరితో వదిలేసి వచ్చేయమన్నామండి. అది పెద్దగా మాట్లాడింది. అమ్మ అలా ఎలా వదిలేస్తాను, నేను మార్చుకోగలను, మార్చుకుంటానమ్మా, మా అత్తగారు సపోర్ట్ మామగారు ఉన్నారు నాకు, మీరు భయపడకండి అందండి. బంగారంలా పెంచుకున్నామండి మేము, బంగారంలా పెంచుకున్నాను నా కూతురుని. మా ఇంటిల్లి పాదికి ముద్దుల కూతురు, మా ఊరు మొత్తానికి ముద్దుల కూతురు. అది మా ఒక్కలకే కాదండి, మొత్తం మా ఊరందరికీ ముద్దుల కూతురు. అది ఏ ఒక్క చిన్న పిల్లని అడిగినా, ముసలాళ్ళని అడిగినా మా పాప గురించి చెప్తారు. నా కూతురు 6వ క్లాస్ చదువుతున్న దగ్గర నుంచి ఈరోజు ట్రిపుల్ పీజీ చేసింది. 3 కంపెనీల్లో ఉద్యోగాలు చేసింది. 1000 మంది ఫ్రెండ్స్ ఉంటారు. వెళ్ళి ఒక్కళ్ళనైనా అడగండి రాధా గాయత్రి అంటే ఏంటి అని వాడు చెప్తారండి దాని గురించి. అమ్మో అలాంటి పిల్లని కన్నందుకు మీరు ఎన్ని పుణ్యాలు చేస్తుంటారండి, మాదేరే అంటారండి. దాని దగ్గర మేము నేర్చుకుంటున్నాం అంటారండి. అంత చక్కనైన పిల్ల, ఏదైనా ఇలా చెప్తే అలా చేసేస్తుంది. ఉద్యోగంలోనైతేనేంటి, పిల్లల్ని ఎలాగా, పేరెంట్స్ని ఎలా చూసుకోవాలి, అప్పచెల్లెళ్ళు ఎలా చూసుకోవాలి, దానికి లేరు. అయినా అలా చెప్పి అలా వాళ్ళు అదే మాట చెప్తారు. దాని దగ్గర మేము ఎన్ని నేర్చుకోవాలో తెలియదండి. అలాంటి అమ్మాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా దీని పరువు తీసాడండి. దాని ఫ్రెండ్స్ దగ్గర కూడా అడిగేవాడంటే వాళ్ళు అదే ఏడిచి ఏడిచి చెప్పారండి ఒక్కొక్కరు. మాకిప్పుడు నిన్న వచ్చిన వాళ్ళందరూ అంటే సైకో, వాడు సైకో. దాంతో మేము చెప్పాము, వదిలే అని చెప్పామండి. మా అమ్మ మా నాన్న కోసం భరిస్తున్నాను అన్నది అంతే తప్ప, నేను ఇంటికి వెళ్ళిపోవడం 5 నిమిషాల పని, మా ఫ్యామిలీలో అటు లేవు అని చెప్పింది అంటే. నిన్న చెప్తున్నారండి వాళ్ళు, ఆ మాట ముందు చెప్పుకుంటే తెచ్చేసుకుంటాం కదా మా పిల్లని మేము. నాకు ఇంత ఘోరం జరిగినందుకు అందరూ ఏం నిర్ణయం తీసుకుంటారా అన్నది భగవంతుడి మీద, మీ మీద వేస్తున్నాను. నా కూతురు అయితే ఏ తప్పు చెయ్యలేదు. అది డ్రింక్ చేస్తుంది, అలాంటివి అయితే దానికి ఆ స్పర్శే తెలియదండి. అలాంటి విషయాలు కూడా ఎప్పుడూ అందుకే అంటున్నాను, 1000 మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఆ పిల్లల్ని ఒక్కళ్ళని అడిగినా చెప్తారు అమ్మాయి ఎలాంటిది అని. ఎప్పుడూ వెళ్ళేది కాదు, ఎక్కడికి వెళ్ళేది కాదు, పార్టీలకి వాటికి వెళ్ళినా స్టైల్గా వెళ్ళి ఫోటోలు తీసుకోవడానికి వెళ్ళి. దానికి ఫోటో పిచ్చి, చాలా పిచ్చి అండి. ఫోటోలు అంటే దానికి చాలా పిచ్చి. నన్ను ఇంటికి వచ్చి ఫోటోలు నాకు తయారు చేసి ఫోటో తీసేది, ఫోటోలు తీసుకుండేది. ఎక్కడికైనా వెళ్తే ఆ సీనరీ చూస్తే ఫోటో తీసుకుండేది. దానికి అంత ఫోటోలు పిచ్చి అంతే తప్ప. ఇప్పుడు ఈ ఆదివారం మామూలుగా సత్యనారాయణ వ్రతం చేయాలని అట్లా అనుకున్నారు. అప్పుడు కూర్చొని మాట్లాడదాం అని అనుకున్నారా? పాప ఇట్లా చెప్పేసరికి ఎలాగ 18th నేను వస్తాను, వచ్చేటప్పుడు అందరితో మాట్లాడతాను అన్నది. అట్లాంటప్పుడు కొద్దిగా సార్ట్ అవుట్ అంటే విడాకులు అన్నది కాదు, ఆ అబ్బాయిని కూర్చోబెట్టి మాట్లాడేద్దాం అట్లాంటి ఆలోచనకు వచ్చారా మీరు? అవునండి. అంటే మేము అనుకున్నది, అమ్మాయి చెప్పింది నేను వస్తానమ్మా, 2 నెలలు వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకుని వస్తున్నాను, నేను 2 నెలల్లోని వాడి గురించి అన్నీ ఇంకా వివరంగా చెప్తాను, అప్పుడు మీరు ఏంటి నిర్ణయం తీసుకోమంటే అది తీసుకుందాం, అందరం కలిసి, నా ఒకదానిది కాదు, మీ ఇద్దరిది కాదు, మొత్తం మన ఫ్యామిలీ కూర్చుందాం. ఇదే మాట చెప్పిందండి. 100% ఇదే వాళ్ళకి నేను ఇదే చెప్పాను. నా కూతురు నాకు ఫోన్లో ఇదే చెప్పింది, నేను మాట్లాడుకుందామా రథానికి వస్తాను కదా అని చెప్పింది. అప్పుడు మాట్లాడింది, నేను వెళ్ళను, మీరేం చెప్తే అది వింటాను, అంతవరకు మాత్రం
నాకు నాకు కూడా ఆ అబ్బాయి మీద ఇప్పుడిప్పుడు డౌట్స్ వస్తున్నాయి. అవన్నీ క్లారిటీ మనం తెచ్చుకోవాలి కదా, అందండి అంతే. ఓకే అంతేగాని అమ్మ, నిన్న అంత్యక్రియలు అట్లా జరిగినప్పుడు ఆయన వచ్చారు కదా, ఏం మాట్లాడారా మీతో మీతో కావచ్చు, లేకపోతే మీ హస్బెండ్ సుధాకర్ గారితో అట్లా? ఈయన వెళ్ళారండి అక్కడికి చెప్పగానే. ఉమ్. ఇలా అనేసి వెళ్ళిన వెంటనే సోమవారం నాడు ఫోన్ చేశాడండి తెల్లవారేసరికి మాకు. పొద్దున్న 8 గంటలకల్లా ఫోన్ చేశాడు. ఇలాగ అయింది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది అన్నాడు. ఆ అబ్బాయే చేసి చెప్పాడు. నేను అంత బలహీనరాలైతే నా కూతురు కాదండి. ఎందుకంటే అది ఒళ్ళుండొచ్చు, మనిషి ఇది అవ్వచ్చు, కానీ అంత బలం తక్కువగా ఎప్పుడూ ఉండదు. హార్ట్ స్ట్రోక్ వచ్చే అంత ఇదేమి ఉండదు దానికి. నాకు అప్పుడే కొంచెం అనుమానం వచ్చింది. సరే ఏదో అంటే జరిగిందిలే ఫోన్ అనుకున్నాం. చేసి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారని చెప్పారు, లేకపోతే హాస్పిటల్కి ఇట్లా షిఫ్ట్ చేస్తున్నారు? దానికి చలనం లేకుండా పడిపోయి ఉంది, చలనం లేకుండా ఉంది, నేను లేచేసరికి అని చెప్పాడు. అంటే ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు, లేచే వరకు 5 గంటలకి లేచాను, అలా అయిందని మాకు 8 ఏదో ఆ టైంలో ఫోన్ వచ్చింది. 8 గంటలకి ఈయనకి వచ్చింది, ఈయనే మాట్లాడారు, నాకు చేయలేదు. అలా అని అన్నాడు అంతే. ఆహా అన్న మరో పావు గంటకు ఫోన్ చేసి అసలు చలనం లేదు. మళ్ళీ ఒక అరగంట పోయాక ఫోన్ చేసి పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. అంటే ఏ ఏ పేరెంట్స్ ఇలాంటి మాట విని తట్టుకుంటారో, దానికి నాకు న్యాయం కావాలండి. నేను ఇంక అంతకన్నా ఏమీ చెప్పలేము. అలా అంతలాగా చెప్పి కొలాప్స్ అయిపోయింది, నా కూతురు అంత దూరంలో ఉండని చెప్పే మనిషి అలా ఎలా చెప్తారండి? ముందు మమ్మల్ని రమ్మనాలి. వెంటనే మా ఇద్దరికి మాకు తెలియదని ఫ్లైట్ టికెట్లు చేసి పంపించేశాడు. అంతా అంతా ఫ్రీ ఫ్రాండ్గా చేశాడు. ఇదంతా ఒక ప్లాన్గా చేశాడు అబ్బాయి. ఆ అబ్బాయి అయితే చాలా సైకో. వాళ్ళ అమ్మగారు నాన్నగారు చాలా మంచివాళ్ళు. ఇది నేను చెప్పవలసింది. ఆ అబ్బాయిని మాత్రం వదలడానికి వీరలేదు. నాకు న్యాయం కావాలి, నా పిల్లకి న్యాయం కావాలి. ఆడపిల్లలు, ఈ పిల్లే కాదండి, ప్రపంచంలో ఉన్న ఆడపిల్లలందరికీ న్యాయం కావాలి. ఇదే నా కోరిక. నాకు ఉండే ఒకే ఒక్క కూతురు, దాన్ని ఇలా చేశాడు. ఏ తల్లికి నాలాంటి బాధ రాకూడదు. ఇది మీరు ఏ న్యాయం చేస్తారన్నది మీకే వదిలేస్తున్నాను. నేను ఇంతకన్నా చెప్పలేను. ఇది ఒక తల్లి ఆవేదన. అన్నిటికంటే మించి అందరి తల్లులు కూడా పిల్లల గురించి చాలా ఆశలు పడతారు. రాధా గాయత్రి విషయంలో కూడా తల్లిదండ్రులు ప్రేమగా ఉండడమే కాకుండా వారందరూ కూడా ఒక ప్రపంచంగా భావించారు. కానీ ఈ రకంగా జరిగిన ఘటనకు ఖచ్చితంగా శ్రీచరణే దీనికి కారణం. తమ కుటుంబానికి న్యాయం చేయాలి అని కూడా ఆమె కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, మామిడిపల్లి నుంచి.